ఇవాళ ఒక సంతోషకరమైన రోజే. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒక పని చేయాల్సిన మూడు, ఒక ఉత్సాహం మన చెయ్యనివ్వరు, చంపేసి సర్వనాశనం చేసేస్తారు. ఏదో యూట్యూబ్లు వీడియోలు ఇవన్నీ తట్టుకోలేక ఇగో ఈ ప్రింటింగ్ మిషన్ ఇంట్లో పెట్టుకుని ఏదో కొత్తగా పేపర్ ట్రై చేసుకుందాంలే, లేకపోతే ఇదిగో శుభలేఖలు, వినైల్ షీట్లు ప్రింటింగ్ చేసుకుని ఏదో బతికేద్దామని ప్రిపేర్ అయ్యాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మళ్ళీ మీరు షాక్ అయి ఉండొచ్చు, ఎందుకంటే గతంలో దెబ్బ కొట్టేసిన మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నారేంటని. పాపం పిల్లలు ఉన్నారు, కాళ్ళ మీద పడి తెలుగు నేర్చుకుంటాను అని మాట ఇచ్చాడు, అవునా కాదా? అయినా సరే నా లడ్డూలు వదిలి వీడిని నమ్మి ఈ రోజు ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఈ వీడి లడ్డూలో ఎందుకురా నవ్వుతున్నావు? నేను ఇక్కడ మాట్లాడి నన్ను చూడాలి కదా నువ్వు. ఎందుకు పుడతారో తెలీదు. బాస్ మాట్లాడుతున్నప్పుడు బాస్ని చూడాలని తెలీదు. ప్రతిదానికి గోల్డ్ మెడల్ కొట్టినట్టుగా నవ్వు ఒకటి. సర్లేండి, ఎంత దెబ్బ కొట్టినా వీడిని ఎందుకు పెట్టుకున్నారంటే వీడు ఓ మాట అన్నాడు, మీరు ఎంత కొట్టినా వీపు మీద కొడతారు కానీ కడుపు మీద కొట్టరు అన్నాడు. అక్కడ పడిపోయాను. ఇప్పుడు ఇంకో విషయం చెప్పుకోవాలి. వాడు ఎందుకు పుడతాడో తెలీదు. వాడు ఎవడో జబర్దస్త్లో ఉంటాడు, 3 అడుగులు ఉంటాడు. వాడు కూడా నన్ను ఇమిటేట్ చేయడం, వాడు హైట్ కి. వాడు నాకు కనబడాలి, ఆ మెషిన్ లో వేసి పిసికి వాడిని వినైల్ షీట్ వేసేస్తాను ఏమనుకుంటున్నాడు. ఏమండి, నిన్న నేను సేకరించిన వార్తలన్నీ ప్రింట్ వేసారు కదా, దాన్ని మనం ఊర్లోకి పంపించవచ్చు కదా. నమ్మకానికి అమ్మ వంటి వాడిని నన్ను నమ్మండి సార్. ఇంత మాట అన్నారంటే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ మొదటి వార్త సార్, చదువు. తారాస్థాయికి పెరగనున్న శృంగారం ధరలు. కాదు, నేను ఏం రాశాను ఒకసారి ప్రూఫ్ చూడండి. ఇక్కడ ఏం రాశాను? తారాస్థాయికి పెరగనున్న బంగారం ధరలు. మరి బంగారం ధరలను రాశాను కదా. బంగారం ధరలు మనసు ఇక్కడ లేదు. మనసు ఇంటికెళ్ళి తినేసి మాంసం ఎక్కేసి నేనేం చెప్పాను? బంగారం ధరలు అన్నప్పుడు బంగారం ధరలను రాశాను కదా. శృంగారం ధరలను ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అంటాను. ఏమన్నా అంటే హత్య అయిపోతారు, ఫీల్ అవుతారు ప్రతిదానికి. తర్వాత వార్త చదవండి. భరించలేని కామంతో మంచం విరగొట్టిన కార్పొరేటర్. ఏం చదువుతున్నావు? కనీసం బేసిక్ సెన్స్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా నోటికి ఏం వస్తే అది చదివేస్తారు. కోపంతో మంచం విరగొట్టిన కాపీ మీకు ఇక్కడ లేదండి. మనసు రాత్రి అయ్యాక చీకట పడ్డాక ఆలోచన తప్ప కోపంతో మంచం విరగొట్టిన కార్పొరేటరు. తర్వాత వార్త చదవండి. ఇది మాత్రం మంచి వార్త సార్. నగరంలో అర్ధరాత్రి తొడలెత్తిస్తున్న దొంగల ముఠ. ఇది ఎప్పలేను కానీ మిషన్ బయటికి తోసే చెప్తాను. ఏమన్నావురా? ఏమన్నావు చెప్పు. అంత సెక్సీగా చదువుతాయంటారా వార్తలు? సెక్సీ వార్త చదువుతాను. నగరంలో అర్ధరాత్రి హడలెత్తిస్తున్న దొంగల ముఠ. మళ్ళీ ఎందుకు సర్దేవు తల? ఎందుకు సర్దేవు? అలాగే ఉంచు. నవ్వకు. చదువు. నేను చేయనా మేకప్? వద్దు సార్. నేను చేస్తాను. వద్దు సార్. ఎర్రగా వస్తాం. ఈసారి తన నటనకు 4 గ్యారంటీ అంటున్న బహుభాషా నటుడు. నటనంటే బిరుదులు కదా అనాల్సింది. నీకు 40 ఉన్నాయి కదా, లేచి నిలబడితే 40 కనిపిస్తాయి నీకు. అయ్యా జాన్ గూటెన్బర్గ్ గారు, ఇలాంటి గూట్లేగాళ్ళు ఉంటారని తెలియక మీరు ఆ మిషన్ కనిపెట్టారు. వీడిని క్షమించమని కోరుకుంటున్నాను. తన నటనకి ఈసారి 4 బిరుదులు వస్తాయి అంటున్న బహుభాషా నటుడు కదా. ఏం పీకే ఉన్న అవుతున్నావురా? వద్దు సార్. చదువు. తన ఒంటిని బాడుక్కిస్తా అన్న బాలీవుడ్ హీరోయిన్. ఒంటిని కాదురా, ఇంటిని. నీ బతుక్కి కుర్చీ తన్నేసి 1 గంట సేపు అయింది. ల్యాబ్ ఇక్కడ కూర్చుంటావు అంటే నేను కాళ్ళ దగ్గర కూర్చుని నీకు కరెక్ట్ చేస్తుండాలి. నవ్వకరా. ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు పుడతారో తెలీదు. కొడుతున్నా సరే సిగ్గు లేకుండా లే. నీకు మళ్ళీ కుర్చీలు సోఫాలు ఒకటి అచ్చు తప్పులు పుచ్చు మొహం వేసుకుని. చదువు. తర్వాత వార్త. లొకేషన్ లోనే చిరిగిన హీరోయిన్ దుస్తులు, చిరిగిన చోటే కాటేస్తానన్న కాస్ట్యూమర్. లొకేషన్ లో చిరిగిన హీరోయిన్ దుస్తులు, చిరిగిన చోటే కుట్టేస్తానన్న కాస్ట్యూమ్. మరి నువ్వేమన్నావు? కాటేస్తాను. అంతే కదా. నీ మనసు ఇక్కడ లేదండి. అట్లాగా మీకు వచ్చేవి మంచి ఆలోచనలు రావు. క్రీడా వార్తలు సార్. ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టడమే నా గుల.
సార్ ఇది నా మిస్టేక్. అంటే ఇందాలని నా మిస్టేక్ లా, ఇది ఇది నీ మిస్టేక్ అంటే ఇందాకవన్నీ నా మిస్టేక్ లా. అన్ని ఇలాగే తగలబెట్టావా? అంటే బాగా రాయవా నువ్వు? మరి చితిలాసంగా ఫస్ట్ నైట్ మంచం మీద పడుకున్నట్టుగా బాగా. లే, కూర్చో. నవ్వకు, అటు చూడు. నువ్వు నవ్వితే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏమీ సాధించుకుంటా ఏమి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలే నా కళ. గోల్డ్ మెడలే నా కళ. మరి గులా అన్నావు ఏంటి ఇందాక? ఒక అక్షరమే కదా సార్. అక్షరం ఏం నాకేవు? ఎందుకు నాకేవు? కాదా, నిన్ను లాగాలంటే లారీ లాక్కెళ్తున్నట్టుంది. కూర్చో కూర్చో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. ఇప్పుడే వస్తా. నువ్వు ఎంత చూసినా అదే మొహం కదా కనబడుతుంది. అంటే నేను ఉన్నప్పుడు ఏమో రాస్తావు. అసలు నిన్న ఉదయం అనగా నీకు వార్తలు ఇచ్చాను. ఎంతసేపు రాసావు చెప్పు? ఎంతసేపు రాసావు అసలు? తెల్లవారు 3 గంటల వరకు రాశాను సార్. 3 గంటల వరకు రాస్తే అన్ని తప్పులు ఎందుకు వచ్చారా? అంటే 2:30 వరకు స్నాక్స్ తిన్నాను సార్. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కాన్సన్ట్రేషన్ చేశాను. చూడరా, చూడు చూడు చూడు. మిషన్ అప్పు చెప్పే కదా నీకు. తొడవమని రెంచి పట్టుకుని దాని ప్రదక్షిణలు చేస్తున్నావు. తర్వాత వార్తలు ఏంటో చదవండి. తర్వాత వార్తలు. నాసా వాళ్ళు కొత్త జాకెట్ తయారు చేసి ఆకాశంలోకి ప్రయోగం. ఆకాశంలోకి జాకెట్లు పంపిస్తారండి. అంటే అది రాకెట్, నేను జాకెట్ అంటే మన రాకెట్ అయినా కదా రాశాను. ఒకసారి. అక్కడ పని చేస్తున్నావా? ఇక్కడ పని చేస్తున్నావా? ఇందాల నుంచి చదువు. నేటి అర్ధరాత్రి నుంచి ఆకాశంలో పడనున్న పులకాపాతాలు. తెలుసురా నీకు తిండి మీద తప్ప వేరే దాని మీద ధ్యాస లేదు. రే నేను ఇలా కాదురా, డైరెక్ట్ గా మెషిన్ వేసి గుద్దేస్తాను. నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు మీరు. ఫస్ట్ సీన్ ఏంటంటే కృష్ణ భగవాన్ గారి సీన్. హలో అన్నయ్య గారు, రూగరాజ్ గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా క్రిష్. అది పర్లేదు కానీ నరేష్ ఫోటో కొంచెం పైకి పెట్టుకో. స్కిట్ అయింది, జడ్జ్మెంట్ కోసం పిలవండి. ఇంద్రజయమాన్ రూగరాజ్ అమ్మా. ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. దిక్ 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 దిక్. ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? ఈ కన్న తల్లి నిన్ను ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. లైట్ లో చైన్ ఉండదు కదా. పక్కా విడిది లాగా. ఊరు పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా. నా బిడ్డ పెళ్లి అవుతుంది, మనం పెట్టొచ్చు కదా బిడ్డకి. ఏంటిది ఇది? పట్టుబట్టలు పట్టుబట్టు కొడతారు వాళ్ళు, నేను వద్దంటినో. మేం కదా కొడతాం, బయట కూడా కొడతాం.